మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన సౌమ్య గారు. సౌమ్య రాజేష్ గారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మేనిఫెస్టేషన్ అనే చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని సింపుల్గా చేసే విధంగా, అంటే దీనికోసం స్పెసిఫిక్గా అఫర్మేషన్స్ లేకపోతే ఒక 15 రోజుల ప్రాసెస్ 11 రోజుల ప్రాసెస్ అలా కాకుండా ఎప్పుడైనా సరే మనకి వీలున్నంత టైంలో చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ వచ్చే విధంగా వాడుకునే టెక్నిక్ ఏదైనా ఉందా? ఎస్ విరాట్, మీరు అన్నట్టుగా ప్రాసెస్డ్గా ఒక సిస్టమాటిక్గా మనం చేయాల్సిన మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకోలేదు. సో మనం చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ తెలుసుకున్నాం, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. కానీ ఎలా మనం ఆ మేనిఫెస్టేషన్, ఏ గోల్ అయినా ఏ మేనిఫెస్టేషన్ అయినా మనం ఒక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా చేసుకొని ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. సో దానికి ఒక 5C మెథడ్ అని ఉంటుంది, 5Cs టెక్నిక్ అని ఉంటుంది. సి ఫర్ క్యాట్. సో 5Cs టెక్నిక్ అనేసి మనకు ఒకటి ఉంటుంది. మేనిఫెస్టేషన్, ఎనీ మేనిఫెస్టేషన్ మీరు హెల్త్ గురించి చేయొచ్చు, రిలేషన్షిప్స్ గురించి చేయొచ్చు, కెరియర్, జాబ్, మనీ, ఎవ్రీథింగ్. ఏ మేనిఫెస్టేషన్ కన్నా ఈ ప్రాసెస్ ఇస్ డిఫాల్ట్. సో మీరు ఎన్ని రోజులు చేయాలి మేనిఫెస్టేషన్ అని అంటే, నాకు కూడా ఈ ప్రశ్న చాలామంది క్లాస్లోనూ అడుగుతుంటారు, ఆడియన్స్ కూడా అడుగుతూ ఉంటారు. మన మేనిఫెస్టేషన్ నిజం అయ్యేంత వరకు మన మేనిఫెస్టేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో మనం స్టాప్ చేయకూడదు. ఒక టెక్నిక్ చేసాము ఇంకా చాలు అని ఎప్పుడు అలా అనుకోకండి. మేనిఫెస్టేషన్ షుడ్ బి ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఒక కోరిక నెరవేరింది, ఇంకొక కోరిక కోసం వర్క్ చేయాలి. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ మనకు కలిసి పని చేసి మనకు ఒక కోరిక తర్వాత ఒకటి మనల్ని అప్గ్రేడ్ చేస్తూ వెళ్తుంది. సో అలా ఈ 5C స్టెప్స్ ఏంటి, మన మేనిఫెస్టేషన్ ఒక కోరికని నెరవేర్చుకోవాలి అంటే ఏం పద్ధతులు వాడాలి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి. సో మనకు ఒక 5 స్టెప్స్ ఉంటాయి, 5Cs. ఫస్ట్ C వచ్చేసి క్రిస్టల్ క్లియర్. ఎంత స్పష్టత మనకు మేనిఫెస్టేషన్లో ఉంటే అంత స్పష్టత ఉన్నప్పుడు మన మేనిఫెస్టేషన్ అంత అధికంగా ఫాస్ట్గా మనకు నెరవేరుతుంది విరాట్. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ట్రిప్ వెళ్ళాలని మేనిఫెస్ట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆడియన్స్ కానీ ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ లైక్ ఒక ట్రిప్ వెళ్ళాలి అనుకున్నారు. ఏ సిటీకి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎలాంటి హోటల్స్లో ఉండాలి, అక్కడ మనకు ఫేమస్ ఉంటుంది మాన్యుమెంట్స్ కానీ ప్లేసెస్ టు విజిట్, టూరిస్ట్ ప్లేసెస్, ఇలాంటివన్నీ ఒక్కొక్క సిటీకి ఒక్కొక్కటి ఉంటుంది ప్రత్యేకత. సో అలా మనం అవన్నీ కూడా మనం ఏవి విజిట్ చేయాలనుకుంటున్నాము అన్నీ కూడా స్పష్టంగా రాసుకోవాలి. ఇప్పుడు చాలా ఉంటాయి, బట్ మనం ఎన్ని రోజులు ట్రిప్ వెళ్తున్నాం, ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నాం, ఎలాంటి రూమ్ కావాలనుకుంటున్నాం, ఏ ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనము పిక్చర్స్ రూపంలో కానీ మనకు ఆ స్పష్టత అనేది రావాలి. సో ట్రిప్ విషయంలో మనం మేనిఫెస్ట్ చేసినట్టే మన అన్ని లైఫ్లో మనకి ఇంకా ఏ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయో అలా స్పష్టత అనేది ఏర్పరచుకోవాలి. సో ఇప్పుడు ఒకవేళ డబ్బు పరంగా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టయితే ఎంత నేను మంత్లీ ఇన్కమ్ని సంపాదించాలి, నేను ఇంకా ఏవేవి చేయొచ్చు ప్యాసివ్ ఇన్కమ్గా, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో పాటు 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎలా నేను చేసుకోవచ్చు. సో మనీని మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అందరూ అనుకుంటూ ఉంటారు, ఏ కోచ్ కూడా మళ్ళీ చెప్పరు, నేను చెప్తాను. సో మనీని మేనిఫెస్ట్ చేసేటప్పుడు మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో పాటు డెఫినెట్గా ప్యాసివ్ ఇన్కమ్స్ అనేది మనకు ఉండాలి విరాట్. మీరు ఎప్పుడైనా ఎవరైనా చూసుకోండి, మిలియనర్స్ కానీ ఇలాంటి ఎవరిని చూసినా మీకు వాళ్ళు ఓన్లీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో ఉండరు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ టాటాని తీసుకోండి, ఓన్లీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. సేమ్ అలానే అంబానీని తీసుకోండి, వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కానీ మల్టిపుల్. మీరు అడగచ్చు, వాళ్ళంటే చాలా బిలియన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా వాళ్ళు చాలా పనులు చేస్తారు. సో మీరు వేరే ఇంకెవరినైనా కూడా తీసుకున్నా కూడా అంత స్టేజ్లో కాకుండా కొద్దిగా మిడిల్లో ఉన్న వాళ్ళని తీసుకున్నా కూడా కంపల్సరీగా 4 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి. మనీ మేనిఫెస్ట్ చేస్తాం 4 రకాలు. ఎస్, అదే క్రిస్టల్ క్లియర్ అనేది ఉండాలి. ఇప్పుడు నువ్వు డబ్బును మేనిఫెస్ట్ చేసినప్పుడు ఎలా నువ్వు సాధించగలవు విత్ యువర్ ఓన్ స్కిల్స్ అనేసి మనం అంత స్పష్టత అనేది ఏర్పరచాలి. సో దిస్ ఈస్ ది స్టెప్ 1 ప్రాసెస్ ఇన్ మేనిఫెస్టేషన్. ఫస్ట్ C వచ్చేసి క్రిస్టల్ క్లియర్. రెండవ C వచ్చేసి క్లీన్. సో ఇప్పుడు మనము ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి అనుకున్నాం, దాంట్లో ఇంకొంచెం డీప్ డౌన్గా వెళ్ళడం అనేది క్లీన్ అనే ప్రాసెస్. సో ఇప్పుడు మీరు 2-3 మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, ఆ 2-3కి తగిన ఇమేజెస్, తగిన డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా బైక్ కొనాలనుకుని ఒక చిన్న డౌట్ మ్యామ్, 2-3 కోరికలు ఉన్నప్పుడు నాకు సంబంధించి అయితే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటా.
దానివల్ల ఏది కూడా మేనిఫెస్ట్ అవ్వకుండా అయిపోతూ ఉంటుంది. అవును. ఇలాంటి టైంలో ఏం చేయాలంటారు మామూలుగా? అందుకే నెక్స్ట్ స్టెప్ అది మీకోసం. ఓకే. థ్యాంక్ యూ. సెకండ్ స్టెప్ వచ్చేసి క్లీన్. సో ఫస్ట్ మీకు ఎన్ని కోరికలు ఉన్నా ఆ కోరికలకి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని మనం స్పష్టంగా పెట్టుకుంటాం. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక కార్ కొనాలనుకున్నా లేదా ఒక బైక్ కొనాలనుకున్నప్పుడు మీరు ఓన్లీ ఒక బ్రాండ్కి వెళ్ళి యూ విల్ నాట్ ఫిక్స్, యూ విల్ మీరు మీ బడ్జెట్ చూసుకుంటారు. మీ బడ్జెట్లో మళ్ళీ మీకు ఏవి అన్ని ఫీచర్స్ కావాలి. మళ్ళీ బైక్ కాకపోయినా మొబైల్ తీసుకున్నా కూడా మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మన బడ్జెట్ ఇంత అని ఫిక్స్ చేసుకుంటాం. కరెక్టా? అక్కడ పోయి మనం బడ్జెట్ ఫిక్స్ చేసుకోం. రైట్? సేమ్ మనం మేనిఫెస్టేషన్స్లో కూడా అంతే. మనకి ఏంటి అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. సో నేను ఏవేవి అప్రోచ్ అవ్వగలను, రీచ్ అవ్వగలను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని నువ్వు పెట్టుకోవాలి. మన దగ్గర ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి నేను ఈ గోల్ని రీచ్ అవ్వడానికి. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ విత్ మోర్ క్లారిటీ. ఫస్ట్లో నీకేం గోల్ కావాలనే స్పష్టత తెచ్చుకున్నావు అంటే, ఇప్పుడు ఒక ట్రిప్ వెళ్తున్నావు, ఏ ఊరు వెళ్తావు, ఎన్ని రోజులు వెళ్తావు, ఎక్కడ ప్లేస్లు విజిట్ చేస్తావు, అది స్పష్టత. సో క్రిస్టల్ క్లియర్కి క్లీన్కి కన్ఫ్యూజ్ కాకూడదు. క్రిస్టల్ క్లియర్లో మనం స్పష్టత తెలుపుతున్నాం. ఇప్పుడు నేను ఒక కార్ కొనాలనుకుంటాను, నేను రెడ్ కలర్ హై అండ్ రేంజ్ రోవర్ కారే కొంటాను అని, అది స్పష్టత. సో క్లీన్ అనే దగ్గరికి వచ్చేసరికి నేను దాంట్లో ఇంకా నేను ఏమేమి ఫీచర్స్ని యాడ్ చేసుకోగలను. బ్యూటిఫై చేయొచ్చు, మనం కొన్న కార్ని ఇంకా బ్యూటిఫై చేయొచ్చు డిఫరెంట్ ఫీచర్స్తో. నా దగ్గర ఎంత రిసోర్సెస్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఈ కార్ కొనడానికి నాకు ఎంత డబ్బులు ఉన్నాయి, నేను స్పాట్ పేమెంట్ వెళ్ళాలనుకుంటున్నానా, నేను ఈఎంఐస్ వెళ్ళాలనుకుంటున్నాను. ఈఎంఐస్ వెళ్ళాలంటే నాకు ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, నాకు ఇంకేమైనా క్రెడిట్ కార్డ్స్, లోన్స్, పేమెంట్స్ ఇవన్నీ ఉన్నాయా. సో యాజ్ ఎ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, ఐ జనరలీ డోంట్ మేనిఫెస్ట్ ఫర్ లోన్స్ అండ్ ఈఎంఐస్. ఎందుకంటే మనం అవే అట్రాక్ట్ చేస్తాం కాబట్టి. సో నేను ఎప్పుడు మేనిఫెస్ట్ చేసినా స్పాట్ పేమెంట్లోనే చేసి తెచ్చుకోవాలి అనుకుంటా. దట్ ఈస్ కాల్డ్ క్లీన్. అక్కడ నేను స్పాట్ పేమెంట్ చేయాలి అన్నప్పుడు మన దగ్గర ఏవేవి రిసోర్సెస్ ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, నేను అఫోర్డబుల్లా అంటే మనం మళ్ళీ దాని మెయింటెనెన్సెస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఈ స్పష్టత అనేది క్లీన్లో వస్తుంది. సో మోర్ ఇన్ఫర్మేషన్ డిగింగ్ ఇన్ టు యువర్ మేనిఫెస్టేషన్. మీ గోల్, మీ యొక్క కోరిక వైపుకి ఎక్కువగా డీప్గా వెళ్ళి ఇంకా మరింత రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం క్లీన్ అనే ప్రాసెస్. థర్డ్ వచ్చేసి చూజన్ అంటే సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మీరు అన్నారు 2-3 కోరికలు ఉన్నప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను మేడం అని. ఆ 2-3 కోరికల్లో టాప్ 1 ఏది విరాట్? మీరు ర్యాంక్ చేసుకోవాలి కదా, మీకు ఏది ఇంపార్టెంట్ అనేసి. సో అలా ర్యాంక్ చేసుకుంటాం మనం. 3 కోరికలు లేదా 4 కోరికలు, 5 కోరికలు కూడా తీసుకోవచ్చు. బట్ మీరు ఇప్పుడిప్పుడే మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేస్తున్నట్లు అయితే నేను 2 ఆర్ 3 కోరికలే చెప్తాను. లేదు మీకు బాగా అనుభవం ఉంది, నేను అలవాటు అయిపోయింది, ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే ఎస్ మీరు 5 కూడా చేసుకోవచ్చు. సో ఈ 5కు కూడా మనం ఇంతకుముందు వీడియోలో విజన్ బోర్డ్స్ అనేది చేసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తాం. 2 ఆర్ 3 కోరికలు ఉంటే 3 కోరికలకు కూడా మనం విజన్ బోర్డ్స్ని తయారు చేసుకుంటాం. చూజన్ అంటే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం మన మేనిఫెస్టేషన్ దేని మీద పని చేయాలి అనేసి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడిన ఇమేజెస్, ఇంత క్లారిటీ, ఇంత స్పష్టత అవన్నీ కూడా ఇప్పుడు ఫోటోల రూపంలో తీసుకొని మనము ప్రతిరోజు మన విజన్ బోర్డ్లో అతికిచ్చేసి దానిని చూస్తూ ఉంటాం. సో చూజన్, సో ఇట్ విల్ రేజ్ యువర్ వైబ్రేషన్స్. మీ గోల్ ప్రతి క్షణం మీ ముందర కనిపిస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి. సో ఎవ్రీ డే మీకు ఇష్టమైన వస్తువు కనిపిస్తుంది అనుకోండి, మీరు ఒక విషయం ఒకటి కొనుక్కోవాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొనాలనుకున్నారు, నేను కూడా రోలెక్స్ కొనాలనుకుంటున్నాను వాచ్. సో ఆ రోలెక్స్ వాచ్ని నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను. నాకు అది చూస్తున్నప్పుడల్లా కూడా నాకు ఐ గెట్ హై గూస్ బంప్స్ వస్తాయి, వైబ్రేషన్స్ వస్తాయి, మోటివేషన్స్ వస్తాయి. సో నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, ఇప్పుడు మన షూట్ అవ్వగా నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో రోలెక్స్ షోరూమ్ ఉంది, అది చూసినప్పుడల్లా నాకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో ఆ రోలెక్స్ ఇలాంటివన్నీ మనకి పదే కనిపిస్తున్నాయంటే వీఆర్ ఆన్ ఇట్, అంటే మనకు స్పష్టత ఉంది, మన మేనిఫెస్టేషన్ కూడా అవుతుంది అనేసి. సో చూజన్ ఆ పిక్చర్ అంటే విరాట్ ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక జ్యువెలరీ కొనుక్కోవాలంటే నువ్వు ఎంత ఘనంగా స్పెసిఫిక్గా నాకు ఇలా కావాలని ఎంత డీటెయిల్డ్గా మనం చూస్తామో అంత డీటెయిల్డ్ పిక్చర్ నువ్వు తీసుకొని ఆ విజన్ బోర్డ్లో కింద పెట్టినట్టయితే యాజ్ ఇట్ ఈస్ నువ్వు విజన్ బోర్డ్లో ఏ పిక్చర్ పెట్టావో నీకు అదే ఆర్నమెంట్ దొరుకుతుంది అండ్ ఈజీగా నువ్వు కొనుక్కోగలుగుతావు. దట్ ఈస్ చూజన్. ఓకే, లాస్ట్ స్టెప్, 4th స్టెప్ వచ్చేసి క్యూరియస్. సో నేను ఇందాక చెప్పినట్టు మనము చూజన్లో ఏం చేస్తున్నాం, మనం అన్ని ఇమేజెస్ కలెక్ట్ చేసి విజన్ బోర్డ్లో పెడుతున్నాం. సో క్యూరియస్ ఏంటంటే, ఇప్పుడు విజన్ బోర్డ్లో పెట్టినావు,
పెట్టిన ప్రతి కోరిక నీకు నెరవేరుతూ ఉందనుకోండి, నెరవేరాలి అనుకుంటున్నారు, అది నెరవేరితే మీ ఎమోషన్స్ ఏంటి? క్యూరియస్లో ఏంటంటే మనం ఇది చూడగానే ఎస్ నాకు ఇది కావాలి, నేను ఇది దీనికోసమే నేను ఇంత చేస్తున్నాను, నాకు లగ్జూరియస్ లైఫ్ లీవ్ చేయాలి, నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది నేను చేయాలి. ఈ క్యూరియస్ అంటే మన మేనిఫెస్టేషన్కి ఉన్న కారణాలు. వై దిస్? నీకు చాలా ఉన్నాయి. వై ఓన్లీ దిస్? ఎందుకు నువ్వు ఇలానే కావాలనుకుంటున్నావు? దట్ ఈస్ కాల్డ్ క్యూరియస్. ఆ క్యూరియస్ అనేది ఎప్పుడైనా కూడా మనది వై ఎంత పెద్దగా ఉంటే హౌ అనేది అంత ఈజీగా అయిపోతుంది. సో ద మోర్ క్లారిటీ యూ హ్యావ్ ఆన్ వై, మనకు ఎందుకు అనే క్లారిటీ ఎక్కువ ఉందనుకోండి, ఎలా చేయాలి అనేది ఈజీ అవుతుంది. దట్ ఈస్ క్యూరియస్ స్టెప్. సో మనం ఎందుకు కావాలి, నాకు ఈ మేనిఫెస్టేషన్ ఎందుకు కావాలని క్యూరియస్గా మనం చెప్పగలిగితే డెఫినెట్గా మనం ఎందుకు ఎలా రీచ్ అవ్వచ్చు ఆ మేనిఫెస్టేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అలానే లాస్ట్ స్టెప్ వచ్చేసి సి, అంటే ఈజీ కాదు, చూడడం సి. ఎస్. సో అది ఏంటి అంటే ప్రతిరోజు మన గోల్స్ని ప్రతిరోజు చూడాలి. అందుకే మనం చూజన్లో విజన్ బోర్డ్ అనేది పెట్టుకున్నాం. సో ఎవ్రీ డే అంటిల్ మన కోరిక నెరవేరేంత వరకు మన గోల్స్ని మనము ప్రతిరోజు విజువలైజ్ అయినా చేసుకోవాలి, లేదా ఇమేజెస్. కొంతమంది విజువలైజ్ చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఫొటోస్ పెట్టుకోండి. నేను ఇంట్లో మనీ నాకు కావాలి విరాట్, మనీ మేనిఫెస్టేషన్. సో ఐ ఆమ్ ఏ మనీ మేనిఫెస్టేషన్ కోచ్. ఆఫ్ కోర్స్ ఎనీవన్ నీడ్స్, అందరికి కూడా మనీయే కావాలి. సో నేను ఒక పెద్ద ఫ్రేమ్ చేయించుకున్నా మనీదే, మొత్తం అంతా మనీ ఉన్నట్లు, ఒక మనీ ట్రీ ఉన్నట్లు నేను ఒక ఫ్రేమ్ చేయించుకున్నాను. బికాజ్ నేను అది చూస్తూ ఐ వాంట్ టు హ్యావ్ మనీ, నాకు ఆ మనీ కట్టాలనేటివి మా ఇంట్లో అలా ఉండాలి అనేసి నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో నేను ఆ ఫ్రేమ్ చేయించుకున్నాను. నాకు అటుపోను ఇటుపోను, ఎవ్రీ సెకండ్ ఐ వాచ్ దట్ ఫ్రేమ్ ఇన్ మై హోమ్. నేను ఎప్పుడైతే మా ఇంట్లో ఉంటానో ఆ ఇంట్లో చూస్తున్నప్పుడల్లా నాకు ఆ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను మర్చిపోను. అందుకే ఎప్పుడు కూడా మన గోల్స్ అలానే ఉండాలి. మీరు ఎప్పుడైనా ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా చూడండి, వాళ్ళు అన్ని ఇమేజెస్ పెట్టుకుంటారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ అంటే ఎవరిలాగా నేను అవ్వాలనుకుంటాను. నేను ఎందుకు విరాట్, చాలా మందికి సచిన్ టెండూల్కర్ ఇష్టం చెప్పు, ఎందుకు చాలా మందికి ధోని ఇష్టం, ధోనిలాగా అవ్వాలి, నేను ధోనిలాగా. క్రికెట్ ఆడేవాళ్ళు రెండే పేర్లు చెప్తారు, అయితే సచిన్ చెప్తారు, అయితే ధోని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళలాగా ఉండడం స్టార్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా చిరంజీవి అంటారు. ఎందుకు? బికాజ్ వాళ్ళలాగా అవ్వడానికి. సో మనము అలా ఒకరిని పెట్టుకొని వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తూ ఉంటే ఎస్ వీ విల్ రీచ్ దేర్. ఒక సామెత కూడా ఉంటుంది కదా, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సో అది దిస్ ఈజ్ ఆల్ మేనిఫెస్టేషన్ స్టెప్స్. మనం ఈ విధంగా మేనిఫెస్టేషన్ స్టెప్స్ చేసినట్లయితే మన మేనిఫెస్టేషన్స్, గోల్స్ చాలా తొందరగా, క్లియర్గా, ఫాస్ట్గా అవుతాయి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ మ్యామ్. తప్పకుండా ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి. అవడంతో పాటు దీన్ని ఏ విధంగా మనం ఆచరణలో పెడితే, బేసిక్గా ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే వినడంతో పాటు విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి, పనికొచ్చే విషయాలు. సో దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది మీరు వర్క్షాప్లో ఎలా నేర్పిస్తున్నారు కాబట్టి ఆ వర్క్షాప్ గురించి ఒక్క మాట. ఖచ్చితంగా విరాట్. సో మనం ఇలాంటి విషయాలు థియరీ కన్నా ప్రాక్టికల్గా మనకి ఎక్కువగా రీచ్ అవుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వాలంటే మనం ఎప్పుడైతే లైవ్గా యాక్టివిటీస్ చేస్తామో ఆ యాక్టివిటీ మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒకటి చేస్తే నాకు ఇంత రిలీఫ్ వస్తుందా, సో ఒక్క చిన్న బిలీఫ్ మీకు ఏర్పడిందా, యూ విల్ అట్రాక్ట్ పెద్దవి కూడా. నాకు ఇది సాధ్యం కాదు అనేటివి కూడా ఈ వర్క్షాప్ ద్వారా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. సో మన అప్కమింగ్ వర్క్షాప్ వచ్చేసి అల్టిమేట్ వెల్త్ మాస్టరీ అనేసి. సో ఈ వర్క్షాప్ మనకు మనీ అట్రాక్ట్ చేయడం ఎలా, మనీ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసుకోవడం ఎలా, సో ఇలాంటి లైవ్ యాక్టివిటీస్ అందులో ఆ వర్క్షాప్లో చాలా ఎక్కువగా ఉంటాయి. రోజు ఒక యాక్టివిటీ ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్లో కూడా ఒక యాక్టివిటీ ఉంటుంది. నాతో పాటు కలిసి లైవ్గా చేస్తారు, ప్లస్ లైవ్ Q&A ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క పర్సనల్గా ఫోకస్ అనేది కూడా మన వర్క్షాప్స్లో ఉంటుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. తప్పకుండా మీరు ఎవరైతే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో డెఫినెట్లీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.